రైట్. ఈ రెండు సందర్భాలను బట్టి మనం ఏం ఆలోచించుకోగలము అంటే జ్ఞానము అనేది కూడా మన విశ్వాస జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుంది. ఆ జ్ఞానము అనేక రకాలైనటువంటి జ్ఞానం ఉంది. అందులో ఈరోజు మనము యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే గత వారం నేను వచ్చినప్పుడు కొంతమంది అడిగారు, అన్న ఈ వాక్యం గురించి మాకు చెబితే బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది కూడా యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు ఒక ప్రవక్త మాత్రమే, ఆయన ఒక మనుషుడు మాత్రమే, ఆయన కేవలం ఒక దేవుని కుమారుడు మాత్రమే, ఆయన దైవత్వం కలిగినటువంటి వాడు కాదు, ఆయన దేవుడు కాదు అని అనేక మంది కూడా ప్రచురిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. అడిగారు, పోయిన వారం అడిగారు. ఆ కారణం చేత ఈ వాక్యాన్ని మీ మధ్యలో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. రైట్. మొట్టమొదటిగా ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ మనం తీసుకుంటున్నటువంటి మాట ఆది యందు అనేటువంటి మాట. ఆది అంటే ఏంటనేది మనకి ఇప్పుడు తెలియాలి. సృష్టి ఎప్పుడైతే ప్రారంభమైందో, దేవుడు సృష్టిని చేయడం ఎప్పుడైతే ప్రారంభించాడో దానిని ఆది అంటారు. సృష్టికి ముందు కూడా కాలం ఉంది. ఆ కాలాన్ని ఏమన్నారు అంటే అనాది కాలము, దేవుని అనాది సంకల్పము అనేటువంటి మాట మనకు రోమీలకు రాయబడిన పత్రికలో, ఎఫెసీలకు రాయబడిన పత్రికలో ఉంటుంది. అనాది సంకల్పము. సో అనాది, ఆది ఈ రెండు ఉన్నాయి. అనాది అంటే సృష్టి చేయబడక మునుపు, ఆది అంటే సృష్టి ప్రారంభమైనటువంటి కాలము. అనాది, ఆది. మరి ఇప్పుడు ఆదిలో మనకు ఏమేమి ఉన్నాయి అంటే మనకు తెలుసు. ఆదిలో ఇక 1వ అధ్యాయాన్ని మొత్తం కూడా చూస్తే, మొదటి రోజు వెలుగని, 2వ రోజు ఆకాశం అని, 3వ రోజు భూమి మీద వృక్షంలోని, 4వ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అని, 5వ రోజు ఆకాశ పక్షులు, సముద్ర చేపలు అని, 6వ రోజు అడవి జంతువులు, ప్రాకు పురుగులు, ఆ తర్వాత అదే రోజున ఆదాము కూడా సృష్టింపబడినట్టుగా మనము చూస్తాం. ఇది ఆది. మరి అనాదిలో ఎవరున్నారు అంటే, అనాదిలో మొట్టమొదటిగా ముగ్గురున్నారు. అనాదిలో కేవలము ముగ్గురున్నారు. వారే యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడే పేర్లు ఎలా చెప్పగలుగుతున్నామంటే, మాకు ఆదికాండం నుంచి ప్రకటన వరకు తెలుసు కాబట్టి వాటన్నిటిని తరచి చూస్తే ఈ పేర్లు మనకు బయటికి వస్తాయి. చివరిలో చెప్పాల్సింది, కానీ ముందే చెప్తున్నాను. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు మాత్రమే నిత్యత్వములో, అనాదిలో ఉన్నారు. అప్పటికి ఇంకా దేవదూతలు కూడా లేరు. అనాదిలో దేవదూతలు కూడా లేరు. అప్పుడు దేవుడు తమ పరిచర్య కొరకు ఎవరిని నియమించుకున్నాడు అంటే దేవదూతలను నియమించుకున్నాడు. దేవదూతలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవదూతలను నియమించుకున్నాడు. ఒకటి గమనించాలి ఇక్కడ, ఈ దేవదూతలు దేవుని స్వరూపమును కలిగినటువంటి వారు కారు. దేవదూతలు దేవుని పోలికను కలిగినటువంటి వారు కారు. వీరిని దేవుడు హెబ్రీ పత్రికలో ఏమని సంబోధించాడంటే, వీరు కేవలము నా సేవకులైన ఆత్మలు మాత్రమే. వీరు నాకు సేవకులైన ఆత్మలు మాత్రమే. వీరు దేవునితో సమానము కాదు, దేవుని స్వభావము కలిగినటువంటి వాళ్ళు కాదు, దేవుని పోలిక కలిగినటువంటి వారు కాదు. దేవదూతలు కేవలము సేవకులైనటువంటి, పరిచర్య చేసేటువంటి ఆత్మలు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను, ముందు వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది. సో అనాదిలో మొదట తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు ఉన్నారు.
వీరు తమ పరిచర్య కొరకు దేవదూతలను నియమించుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. అక్కడితో అనాది కాలము ముగిసింది. అనాది కాలము ముగియగానే ఇప్పుడు దేవుడు మాట్లాడుకుంటున్నాడు. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనము. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనము. రైట్, చూడండి. 26వ వచనంలో దేవుడు అంటున్నాడు. ఇక్కడ కేవలం దేవుడు అని మాత్రమే రాయబడింది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట మన చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి మీరు వింటున్నారు, మీ చిన్నప్పటి నుంచి మీరు వింటున్నారు. అదేం కొత్త కాదు. ఏమంటే అంశాన్ని బట్టి ఒక్కొక్క వచనానికి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. మన అనే పదం మనం ఎప్పుడు ఉపయోగిస్తాము? ఒకరు ఉన్నప్పుడా, ఒకరికంటే ఎక్కువగా ఉన్నప్పుడా? ఒకరికంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ఇద్దరికంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మన లేదా మనము అనేటువంటి పదప్రయోగాన్ని మనం చూస్తాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మన స్వరూపంలో చేద్దాం మనుషులను అంటున్నాడు. ఇక్కడ ఎవరెవరు మాట్లాడుకుంటున్నారంటే ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అని మనం అనుకుంటున్నాము. కానీ చాలామంది అబద్ధ బోధకులు ఏమని బోధిస్తున్నారంటే, అబద్ధంగా ఏమని బోధిస్తున్నారంటే, అక్కడ దేవుడు మాట్లాడుతుంది ఎవరితో? దేవదూతలతో మాట్లాడుతున్నాడు అని అన్నారు. అక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవదూతలతో అన్నాడు. ఇక్కడ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంజనీరింగ్ లేనా? సర్లే, నాకు తెలిసింది నేను తీసుకుంటాను. వీళ్ళు ఇప్పుడు ఫోటోగ్రఫీ ఉంది. శ్రీకాంత్ ఉన్నాడు, సుంకన్ ఉన్నాడు. శ్రీకాంత్ ఉన్నాడు, ఫోటోగ్రఫీ. ఇంకెవరైనా ఉండొచ్చు, నాకు తెలియదు, క్షమించాను. రైట్. సుంగన, ఇప్పుడు నేను సుంగన మనము మన ఫోటోగ్రఫీలో ఎలా చేస్తాము నీకు తెలుసు కదా అన్నాను అనుకో. మన ఫోటోగ్రఫీలో మనం ఎలా చేస్తామో తెలుసు కదా అని అనుకో. అప్పుడు సుంకన్ అంటాడు, అన్న నీకు అసలు ఫోటోగ్రఫీ గురించే తెలియదు కదా, ఎందుకు నిన్ను నన్ను కలుపుకుంటున్నావు అవునా? ఎందుకు ఇంజనీరింగే అని అడిగాను అంటే, నేను అన్నీ చదివేశాను. అంటే సైన్స్ చదివేసా, అన్నీ చదివేసా కూడా ఇంజనీరింగ్ ఒకటే నేను చేయలేదు, అందుకే అడిగాను. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఇంజనీరింగ్ ఉన్నారనుకోండి, నేను వాళ్ళతో తిరుపాల్ మన ఇంజనీరింగ్లో ఇలా ఉంది కదా, మన కోర్సులో ఇలా ఉంది కదా అంటే, అప్పుడు తిరుపాల్ అంటాడు, అన్న నువ్వు ఇంజనీరింగ్ చేయలేదు కదన్నా, ఎందుకు మన ఇద్దరిని కలుపుతున్నావు? మన అని వాడడానికి రాదు. అంటే అవతలి వాళ్ళు వేరు, యువతలి వారు వేరు అయినప్పుడు మన అనే పదము, ఆ పద ప్రయోగం వాడడానికి రాదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మన స్వరూపమందు. అంటే ఇక్కడ రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. మన అన్నప్పుడు అక్కడ ఒకరికంటే ఎక్కువ ఉన్నారు అని తెలుసుకోవాలి. ఎవరితో అంటున్నాడు ఆ మాట అంటే దేవదూతలతో అయితే కాదు. ఎందుకంటే మన స్వరూపము అన్నాడు. దేవదూతలు దేవుని స్వరూపము, దేవుని పోలిక కాదు. కాబట్టి దేవుడు ఇక్కడ దేవదూతలతో మాట్లాడటం లేదు. ముగ్గురు వారిలో వారే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా దైవత్వములో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. దైవత్వంలో ముగ్గురు ఉన్నారు అని మన పండితులు దేవుని వాక్య ఆధారంగా వాళ్ళు ఖండితము చేశారు. రైట్. ఆ తర్వాత మూడో అధ్యాయం తెలిసినటువంటి వాటిని కాస్త ఫాస్ట్గా వెళ్ళిపోదాము. 3వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. అప్పుడు ఆదాము పండు తిన్న తర్వాత, ఆదాము హవ్వలు దేవుడు తినవద్దు అని చెప్పిన పండు తిని మంచి చెడ్డలను తెలుసుకునే జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు. ఆదాము ఏమయ్యాడు? మనలో
మనలో ఒకని వంటి వాడు అయ్యాడు. మన అని దేవుడు ఎప్పుడు కలుపుకుంటాడు అంటే దేవదూతలను ఎప్పుడు కూడా కలుపుకోడు. వారు అని మాట్లాడతాడు. దేవదూతల గురించి మాట్లాడినప్పుడు వారు అంటాడు. మనల గురించి మాట్లాడినప్పుడు మీరు అంటాడు. నీ ఒక్కని గురించే మాట్లాడినప్పుడు నీవు అంటాడు. అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఈ పదప్రయోగాలు, ఈ పరిభాషలు ఉన్నాయి. దేవుడు దేవదూతలతో ఏమైనా చెప్పాల్సి వస్తే వారు, మనతో చెప్పాల్సి వచ్చినప్పుడు వారు అంటాడు. ఓకేనా? నీతో చెప్పాల్సి వస్తే నీ అంటాడు. మనతో చెప్పాల్సి వస్తే మీరు అంటాడు. వాళ్ళలో వాళ్ళే తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మనము మన అని మాట్లాడతాడు. ఎప్పుడు కూడా దేవుడు మనుషులను కానీ దేవదూతలను కానీ కలిపి మన అని ఎప్పుడు కూడా దేవుడు అన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క నిత్యత్వ స్థాయి వేరు, మన యొక్క స్థాయి వేరు. గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్, వీఆర్ మోర్టల్స్. దేవుడు ఇమ్మోర్టల్ అంటే చావు లేనివాడు, నిత్యం ఉండేవాడు. వీఆర్ మోర్టల్స్, మనం చనిపోయేటువంటి వాళ్ళం. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఇలాగా మాట్లాడు. సో ఇక్కడ ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు. అంటే మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానంలో మొదట అసలు దైవత్వంలో ఎంతమంది ఉన్నారు అనేది చూస్తున్నాం. దైవత్వంలో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఆ 3 ఉన్నారని ఇంకొక వచనం ద్వారా మనము 11వ అధ్యాయానికి రండి. అంటే వాక్యం ఎక్కువగా ఉన్నందుకు ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. 11వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడము రండని అనుకొనెను. ఇక్కడ బాబేలు గోపురం దగ్గర మనుషులను లేదా మనుషుల యొక్క భాషలను తారుమారు చేయడానికి, మనుషులను నలుదిక్కులా చెదరగొట్టడానికి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు అంటే మనం ఏం చేద్దాం? మనము దిగిపోదాం. పరలోకము నుండి, ఆకాశము నుండి భూమి మీదకు దిగిపోదాము అనే సందర్భంలో మనము దిగిపోయి అంటే మనము అనేటువంటి పదాన్ని వాడుతున్నాడు. సో ఈ మనము అనే ఈ 3 పదాలను బట్టి దేవత్వంలో ఒక్కరే కాదు, దైవత్వములో 3 మనకు కనిపిస్తారు. 3 కనిపిస్తారు, లేదా ఒకరికంటే ఎక్కువ కనిపిస్తారు అనేటువంటిది మనకు రుజువైపోయింది. ఆ తర్వాత మరి యెహోవా దేవుడు ఇంకా ఎవరిని గూర్చైనా మాట్లాడా? యెహోవా దేవుడు ఎవరిని గూర్చైనా అంటే దైవత్వములో 3 అని మనం అనుకుంటున్నాం కదా, ఆ దైవత్వంలో 3లో ఒకరిని గూర్చి యెహోవా దేవుడు ఎప్పుడైనా మాట్లాడా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? నిర్గమకాండము 23వ అధ్యాయము. నిర్గమకాండము 23వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు చదువుకుందాము. 20 నుండి 22 వచనాలు చదువుతున్నాను. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకు ఉన్నది. ఈ 2 వచనాలు చాలు.
చదవనటువంటి ఈ మాటలో యెహోవా దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి బయటికి నడిపించాడు. ఇప్పుడు ఎక్కడి దాకా నడిపించాలంటే కనాను దాకా నడిపించాలి. ఆ కనాను దాకా నడిచే వరకు వారిలో ధైర్యాన్ని నింపడానికి యెహోవా దేవుడు ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇశ్రాయేలు జనాంగమా, మీరు ఐగుప్తులో నుంచి కనానుకు బయలుదేరారు కదా. మీరు బయలుదేరుతున్న ప్రాంతము చాలా కఠినమైనటువంటి అరణ్య మార్గము. ఆ అరణ్యములో మానవ సంచారం అనేది చాలా దుర్లభము. ఎందుకంటే చాలా అడవి మృగాలు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి. ప్రయాణం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు వారిలో ధైర్యాన్ని నింపడానికి ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను నడిపించడానికి ఒక దూతను మీకు ముందుగా పంపుతున్నాను అన్నాడు. ఎవరు పంపుతున్నాను అన్నాడు? దూత. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బైబిల్ పరిభాషలో పదప్రయోగము దూత వేరు, దేవదూత వేరు. దూత వేరు, దేవదూత వేరు. ఈ పదప్రయోగాలు కొన్ని మాకు తెలుసుంటాయి. ఎక్కడ ఏ పదప్రయోగం అనేది వాడబడింది, ఇక్కడ దేవదూతన దూతన, ఎవరు దూత అనేది. ఒకవేళ 20వ వచనంలో ఒక దూత అన్నాడు, దేవదూతే అనుకుంటే 21వ వచనం చూడండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. దేవుడు దేవదూతని ఎప్పుడైనా ఆయన అంటాడా? అన్నాడు కదా, ఎప్పుడు అన్నాడు. మనల్ని కూడా అన్నాడు దేవుడు ఆయన అని. అర్థమవుతుందా? ఆయన అనేది ఒక గౌరవ సూచకమైనటువంటి పదం. ఇది ఎక్కువగా భార్యలు నేను చెప్పేది అంటే ఇంకా భార్యలు తప్ప ఎవరు వాడరా అని కాదు, ఎక్కువగా ఎవరు వాడతారు ఇది అంటే మా ఆయన అంటారు. మా ఆయన అంటేనే మరలా మామన అన్నన అని అడగాల్సిన అవసరము లేదు. అదొక గౌరవప్రదమైనటువంటి గౌరవ సూచకమైనటువంటి పదప్రయోగం ఆయన అనేది. ఒకవేళ 20వ వచనంలో చెప్పబడిన దూత అనే మాట దేవదూత అయితే 21వ వచనంలో ఆయన అనేటువంటి మాట ఆ పదప్రయోగం ఉండదు. అది కూడా యెహోవా దేవుని నోటి వెంట. యెహోవా దేవుడే ఆయన అంటున్నాడంటే ఈ వ్యక్తి ఖచ్చితంగా ఏమై ఉండాలి? యెహోవా దేవునితో సమానుడై ఉండాలి. యెహోవా దేవునితో సమానుడై ఉండాలి. అందుకే ఏమంటున్నాడంటే ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి. ఎలా ఉండాలట? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలేదు. మళ్ళీ ఇంకా చూడండి, ఇంకా ఏమన్నాడు చూడండి. ఆయనకు కోపము రేపవద్దు. తర్వాత మాట మీ పాపములను ఆయన అతిక్రమింపడు. అంతేనా? పరిహరింపడు. మీ పాపములను ఆయన పరిహరింపడు. పరిహారము అనేది మనుషుడు చేయగలడా? దేవుడు చేయగలడా? పరిహారము అంటే ఆ పాపము నుండి, దోషము నుండి విడిపించడాన్ని ఏమంటారు? పరిహారము అంటారు. ఒక దోషము నుండి కానీ ఒక పాపము నుండి కానీ విడిపించడాన్ని ఏమంటారు అంటే పరిహారము అంటారు. ఇక్కడ చూడండి, ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు. అంటే ఇక్కడ ఒక దూతను కూర్చి చెబుతూ ఈయన మీకు ముందుగా వెళ్తాడు, ఈయన మీతో పాటే వస్తాడు, త్రోవలో మిమ్మల్ని కాపాడుతాడు, త్రోవలో మీకు సహాయం చేస్తాడు, త్రోవలో మీకు అండగా దండగా ఉంటాడు. ఆయన అని చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఎవరై ఉండవచ్చు ఆయన? నువ్వు నేను అనుకుంటే సరిపోదుగా.
ఇక్కడ నిల్చొని నేను అన్నా సరిపోదు, కింద కూర్చొని మీరన్నా కూడా సరిపోదు, మీరు నేను నువ్వు నేను అనుకుంటే సరిపోదు. ఎవరై ఉండొచ్చు? యేసు అరణ్య మార్గములో ఇశ్రాయేలీలను వెంబడించినటువంటి ఆయన ఎవరై ఉండవచ్చు అన్నటువంటి పదానికి జవాబు మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక. రండి, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయానికి రండి. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. ఈరోజు అవుతుందో లేదో నాకు కూడా తెలియదు. ఇది 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇశ్రాయేలీలను వెంబడించినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారట. ఎవరట ఆయన? యేసుక్రీస్తు. అంటే అరణ్య మార్గంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలీలను నడిపించడానికి, వారికి త్రోవలో తోడుగా ఉండడానికి ఒక దూతను పంపాడు కదా. ఆ దూత ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. గుర్తుంది ఇది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇక్కడ చెప్పబడింది తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే అరణ్య మార్గంలోనే ఇశ్రాయేలులను వెంబడిస్తూ ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు వెళ్ళారు. ఆయనను గూర్చి దేవుడు ఆయన అని పలికాడు. ఆయనకు కోపము రేపవద్దు అన్నాడు. ఆ తర్వాత ఆయన సన్నిధిని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వ్యక్తి అనుకోకండి, అలాంటి పర్సనాలిటీ అనుకోకండి. ఏది పడితే అది ఆయన ఎదుట చేసేయచ్చు, ఎలా పడితే అలా ప్రవర్తించవచ్చు అనుకోకండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి, ఆయన మాట వినండి, ఆయన కోపం రేపవద్దు. ఒకవేళ మీరు కనుక ఆయన కోపము రేపితే ఆయన మీ పాపములను పరిహరింపచేసే శక్తి కేవలము ఒక దైవానికి మాత్రమే ఉంది, ఒక దేవునికి మాత్రమే ఉంది. భూమి మీద ఏ మనుషునికి కానీ ఏ ప్రవక్తకు కానీ ఎవరికి కూడా పరిహరించే శక్తి లేదు. ఇక్కడ నిర్గమకాండము ఆ సందర్భంలో ఆయన పరిహరిస్తాడు లేదా పరిహరింపడు అని రాయబడిందంటే దైవత్వములో యేసుక్రీస్తు కూడా ఒక భాగమై సృష్టికి ముందే ఆయన ఉన్నారు. ఆ తర్వాత ఇంకాస్త ముందుకెళ్ళి ఇంకా యెహోవా దేవుడు ఈయన గురించి ఏమైనా మాట్లాడాడంటే 45వ కీర్తనలో ఈ సందర్భం ఉంటుంది. 45వ కీర్తన 6-7 వచనాలు. 45వ కీర్తన 6-7 వచనాలు. ఇక్కడ యెహోవా దేవుడే స్వయంగా పలుకుతున్నటువంటి మాట ఇది. ఒకవేళ కనుక మీరు లేదు ఇది కోరహు కుమారులు పలుకుతున్నారంటే దీనికి వివరణ మనకు హెబ్రీ పత్రికలో ఉంటుంది. మొదట ఇది చూద్దాం మనం. చూడండి 6-7 వచనాలు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. కావున నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. ఇక్కడ 6వ వచనంలో ఒక వ్యక్తిని గురించి చెప్పబడుతుంది. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. అంటే ఒక వ్యక్తిని గురించి చెప్పబడుతూ ఆ వ్యక్తి ఏమై ఉన్నాడట? దేవుడై ఉన్నాడు అని. ఏమని సంబోధించబడింది? దేవా. ఏమని? దేవా. తర్వాత ఈయన కేవలం దేవుడు మాత్రమే కాదు, ఈయన ఒక
రాజై ఉన్నాడు, ఈయన ఒక ప్రభువై ఉన్నాడు అని దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. దేవా అనేటువంటి పదం వాడబడింది. మరి ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? కోరహు కుమారులు ఈ మాటను మాట్లాడుతున్నారా? లేకపోతే ఎవరు దేవా అన్నారు, ఆ వ్యక్తి ఎవరు అనేది మనకు హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయానికి రండి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయానికి రండి. హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో ఇక మీకు అందరికీ తెలుసు, 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వచనాల వరకు యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది. హెబ్రీలకు రాయబడిన పత్రికలో 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 4వ వచనం వరకు యేసుక్రీస్తుని గురించి చెప్పబడి, ఇప్పుడు 5వ వచనము ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా. 6వ వచనము మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. 7వ వచనము తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. అంటే స్వయాన యెహోవా దేవుడే, తండ్రి అయిన దేవుడే ఎక్కడ పలికాడు ఈ మాటను? పాత నిబంధనలో 45వ కీర్తన 6-7 వచనాలలో అక్కడ ఈ మాట పలికింది. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును అనేటువంటి మాట పలికింది కోరహు కుమారుడు కాదు. ఎవరు? స్వయాన తండ్రి అయినటువంటి దేవుడే. అందుకే తన కుమారుని గూర్చి అయితే ఏమంటున్నాడు? దేవా. అంటే యెహోవా దేవుడే యేసుక్రీస్తుని ఏమని పిలుస్తున్నాడు? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. నువ్వు దేవుడవై ఉన్నావు, నీవు రాజువై ఉన్నావు, ప్రభువై ఉన్నావు అని. మళ్ళీ రాజు ప్రభు అని మళ్ళీ ఆ సబ్జెక్టు వేరు, అది కూడా ఇంత పెద్ద పాఠం అవుతుంది. సో దేవా అని పిలిచాడు. ఈ సందర్భాలన్నింటిని బట్టి కూడా మనం ఒకసారి చూసుకుంటే దైవత్వంలో ఒకరికంటే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ముగ్గురై ఉన్నారనేది ఆదికాండం నుంచి ప్రకటన వరకు చూస్తే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఆ దైవత్వంలో ఒకరేమో యెహోవా అని పేరు చెప్పబడింది పాత నిబంధనలో. మరి రెండవ వ్యక్తిని గురించి ఎక్కడైనా చెప్పబడిందా, రాయబడిందా, పలకబడిందా అంటే నిర్గమాకాండంలో పలకబడింది. తర్వాత 45వ కీర్తనలో రాయబడింది. వాటి వివరణలు మనము కొరింథీ పత్రికలో చూసాము, ఇప్పుడు హెబ్రీ పత్రికలో చూసాము. ఇవన్నీ మాటలు బట్టి దైవత్వంలో ఒకరికంటే ఎక్కువగా ఉన్నారు. ఆ రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి యెహోవా దేవుడైతే, తండ్రైన దేవుడైతే, రెండో వ్యక్తి యేసుక్రీస్తు దేవుడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడే ఆయన స్వయాన తన నోటితో దేవా అని పలికాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చదువుకుంటాం. ఆ తర్వాత యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఇక మెల్లగా క్రొత్త నిబంధనకు వచ్చి డైరెక్ట్గా యేసుక్రీస్తుని గురించి మనం చదువుకుందాం. క్రొత్త నిబంధనకు వచ్చి వస్తూ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనకందరికీ బాగా తెలుసు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎవరట ఈ శిశువు? శిశువుగా పుట్టబోయే ఈ వ్యక్తి ఎవరట? అనేక డెసిగ్నేషన్లలో ఒక డెసిగ్నేషన్ ఏంటి అంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు కేవలం నోటి మాటతో సముద్ర తుఫానును గద్దించి నిమ్మలపరిచినటువంటి వ్యక్తి. గలిలయ సముద్రం మీద అలవోకగా నడుచుకుంటూ 4వ జామున నడుచుకుంటూ వచ్చిన బలవంతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అని యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో
యేసుక్రీస్తుని గూర్చి ఈయన బలవంతుడైన దేవుడు అని రాయబడింది. ఓకేనా, రైట్. ఆ తర్వాత ఇక మనం క్రొత్త నిబంధనకు వచ్చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయానికి వచ్చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21 నుండి 23 వచనాలు చదువుకుందాము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అని నేను ఇక్కడ యోసేపు మరియమ్మలతో లేదా యోసేపుతో దేవుడు పలుకుతున్నటువంటి మాటలు. ఆమె ఒక కుమారుని కన్ను. ఆ తర్వాత వివరణ, తన ప్రజలను వారి పాపముల నుండి, ఒకసారి చెప్పండి, ఏముందో చూడకుండా చెప్పండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించనని ఉంటుందా, ఆయనే రక్షించనని ఉంటుందా? చూడకుండా చెప్పండి. ఆయనే, హీ ఓన్లీ, ఆయన అనేదానికి ఆయనే అనేదానికి చాలా తేడా ఉంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును. ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాము. మనలను పాపము నుండి విడిపించగల శక్తి ఒక మనుషునికి ఉందా, ఒక ప్రవక్తకు ఉందా, దేవుడికి మాత్రమే ఉందా? ఎవరికి మాత్రమే ఉంది? దేవుడికి మాత్రమే ఉంది. మన పాపముల నుండి మనల్ని విడిపించగల శక్తి. మాకేం శక్తి ఉంది? ఆ దేవుని మార్గాన్ని బోధించే శక్తి మాత్రమే మాకుంది. మిమ్మల్ని పాపము నుండి విడిపింపగల శక్తి మాకు లేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు గురించి చెప్పబడుతూ ఆమె ఒక కుమారుని కనును, ఆయన ఏం చేస్తాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఆయన దేవుడు కాబట్టి. ఆయన మనిషి కాదు, ఆయన ఒక ప్రవక్త కాదు, ఆయన ఒక రాజు మాత్రమే కాదు. అర్థమవుతుందా? ఆయన దేవుడు కాబట్టి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే రక్షించగలరు. ఆయన రక్తం మాత్రమే భూలోక మానవుల పాపాన్ని తీసేయగలరు. ఇంకా ఏ మనుషుని రక్తం కూడా ఈ భూమి మీద రక్తము చిందించినటువంటి అనేక మంది ఉన్నారు. అందులో నా ఫేవరెట్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారు. చాలామంది మనుషులు రక్తాన్ని చిందించారు. యేసుక్రీస్తు ఒక్కరే కాదు, చాలామంది ఈ భూమి మీద రక్తాన్ని చిందించారు. కానీ మనుషుని రక్తము పాపము నుండి విడిపించదు, దాస్యత్వము నుండి. ఒకవేళ స్వాతంత్రాన్ని ఇవ్వగలదేమో, కానీ స్వాతంత్రాన్ని ఇవ్వగలదు, పోరాటాన్ని ఉధృతము చేయగలదు ఒక రక్తము. కానీ ఒక మనుషుని రక్తము పాపము నుండి ఎవరిని కూడా విడిపించలేదు. అది కేవలము దేవుడికి మాత్రమే సాధ్యం. అందుకే ఆయన్నే పాపముల నుండి విడిపించగలడు. మరి ఆయనే అన్నప్పుడు మరి యేసుక్రీస్తును మనుషుడు అనుకుందామా, ప్రవక్త అనుకుందామా, దేవుడు అనుకుందామా? మీకు నేను చెప్పాను, ఒప్పుకోండి అని కూడా నేను చెప్పాను. శంకర నువ్వేమనుకుంటున్నావు? దేవుడే అనుకుంటున్నాను కదా, రైట్, ఓకే, వెరీ గుడ్. ఆ తర్వాత ముందుకెళ్దాం. ఆ తర్వాత ఇది కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది. 2వ అధ్యాయము 10-11 వచనాలలో ఇది కొంచెం కాంట్రవర్సీగా ఉంటుందిలేండి, బలమైన వచ్చినటువంటి కాదు. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు 3 వచ్చారు. యేసుక్రీస్తు బాలుడుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తును వాళ్ళు పూజించారు. అక్కడ ఏమనుంది? పూజించారు, ఆయనకు కానుకలను సమర్పించారు. మరి పూజలు అందుకునేవాడు ఎవరు అంటే, పూజలు అందుకునేవాడు ఖచ్చితంగా దేవుడు అని చెప్పడానికి ఇక్కడ మనకు ఇది కొంచెం కాంట్రవర్షియల్గా సందర్భం ఏంటి అంటే, అక్కడ తూర్పు దేశ జ్ఞానులు చేసింది తప్పై ఉండొచ్చు, వారికి తెలిసి తెలియక తప్పై ఉండవచ్చు అని చాలామంది వాదిస్తున్నారు. కాబట్టి దీన్ని బలంగా మనం తీసుకోవడానికి కాదు. మనమైతే ఖచ్చితంగా చెప్పుకోగలము, తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ఎదుట మోకరిల్లారు, ఆయనను పూజించారు. బాలుడుగా ఉన్నటువంటి ఆయననే పూజించారు.
బాలుడిగా ఉన్నటువంటి ఆయననే పూజించారు. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్నా, పరలోకవాసిగా ఉన్నా ఆయన ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఆయన పరలోకవాసిగా ఉన్నా, శరీరధారిగా ఉన్నా ఏమై ఉన్నాడు? ఆయన దేవుడై ఉన్నాడు. శరీరధారిగా ఉన్నప్పుడు దేవుడై ఉన్నాడు అంటే మనకు ముందు వస్తుంది కొలసీ పత్రికలో, ఏలైనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది. ఆయన భూమి మీదకి దిగొచ్చాడు, శరీరంతో శరీరధారిగా వచ్చాడు. ఆయన కేవలం మనిషి మాత్రమే, ఆయన కేవలము ప్రవక్త మాత్రమే అని మీరు అనుకుంటున్నారేమో. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా కూడా క్రీస్తునందు నివసించున్నది. అంటే ఆయన శరీరధారిగా ఉన్నా, పరలోకవాసిగా ఉన్నా ఆయన ఎప్పటికీ నిరంతరం ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. రైట్, ఇంకా ముందుకు సాగిపోదాము. మనకు తెలుసు యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము అనగా జ్ఞానము, వాక్యము అనగా శబ్దము, వాక్యము అనగా శబ్దము. ఇక్కడ మీకు విషయం చెప్తాను వినండి. సైన్స్ ఏమని నమ్ముతుందంటే, సైన్స్ ఈ సృష్టి ఎలా ఏర్పడింది అంటే ఒక పెద్ద బ్లోఅవుట్, ఒక పెద్ద శబ్దం, ఒక పెద్ద పేలుడు జరగడం ద్వారా ఈ సృష్టి ఏర్పడింది అని సైన్స్ అంటుంది. మన దేశము హిందూ దేశము, హిందుత్వ దేశము. హిందువులు ఏమంటున్నారు తెలుసా? ఓంకారము అనే నాదము నుండి ఈ సృష్టి ఏర్పడింది అని. ఓం అంటే అని వస్తుంటుంది దేవాలయం. కొన్ని దేవాలయాలకు వెళ్తే ఈ శబ్దం వస్తుంటుంది, ఓం. ఈ ఓం అనేటువంటి పదము ప్రాచీన హిబ్రూ భాష అయినటువంటి ఈం అంటే దేవుడు. హిబ్రూ భాషలో ఆ పదము నుంచి, అంటే హిందువులు ఒక ఓంకారము అనే శబ్దము నుండి, నాదము నుండి ఈ సృష్టి ఏర్పడింది అని వాళ్ళు నమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఆది యందు వాక్యము ఉండెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, కలిగి ఉన్నదేది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. కాబట్టి ఆ శబ్దమే, ఆ వాక్యమే ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. రైట్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. ఆ వాక్యమే, ఆయనే ఏమై ఉన్నాడు? ఆయన దేవుడుగా కూడా ఉన్నాడు. ఎప్పుడు? అప్పుడు ఆది యందు సృష్టి ప్రారంభించే ముందు, సృష్టి ప్రారంభమవుతున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు దేవుడుగా ఉన్నాడు, ఆయన దేవుడుగా ఉన్నాడు అనేటువంటి మాట. ఆ తర్వాత ఒకసారి 20వ అధ్యాయము 28వ వచనం. ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో, అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. తోమా యేసుక్రీస్తుని అంటున్నాడు, ఏమంటున్నాడు? నా ప్రభువా నా దేవా. శిష్యుడైనటువంటి తోమాని యేసుక్రీస్తుని ఏమని పిలిచాడంటే నా దేవా. ప్రభువా అని ఎందుకు అన్నాడంటే అది మళ్ళీ ఇంకొక, అది ఏంటి అనేది మరి ఇంకొకటి అది. ఓకేనా? నా దేవా అని పలికినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పటిదాకా మనము దేవత్వాన్ని గురించి, దైవత్వాన్ని గురించి, ఈ దైవత్వములో ఎవరెవరు ఉన్నారు, వారు ఎక్కడి నుంచి ఉన్నారు, వారు ఏమని మాట్లాడుకున్నారు, వారి ఆలోచన ఏంటి, వారు చేసే కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు డైరెక్ట్గా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తును దేవుడిగా పిలిచినట్టు తోమా దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. తోమా దగ్గర నుంచే యేసుక్రీస్తును నా దేవా అని పిలిచాడు. ఇంకా తర్వాత అట్లే ముందుకు సాగిపోదాం.
అపోస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనము. అపోస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఇక్కడ దేవుడు తన స్వరక్తము, స్వ అనే పదము విడగొట్టే పదం చూడండి ఎప్పుడైనా సరే. స్వ కదా, మా బ్రదర్ అండి, మా సిస్టర్ అండి అంటే వెంటనే ఏమంటారు? సొంతమా, సొంతమా, సొంత అక్కన. స్వ కదా, స్వ అనేది అంటే అది మంచి అనే కాదు, చెడు అని కాదు, కానీ మొత్తానికి విడదీసే పదం అది స్వ అనేది. స్వ అనేది ఎప్పుడైనా కూడా విడదీసి చెప్పేటువంటి పదం. దేవుడు తన, ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి. దేవుడు తన రక్తం ఇచ్చి అని ఉంది, దేవుడు తన స్వరక్తమిచ్చి అని ఉంది. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. దేవుడు తన రక్తం ఇచ్చి అంటే యెహోవా దేవుడు ఇచ్చిండొచ్చు, యేసుక్రీస్తు దేవుడు ఇచ్చిండొచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిండొచ్చు అన్నట్టు. దేవుడు తన రక్తం ఇచ్చి అంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి అంటే అది కేవలము యేసుక్రీస్తుకు మాత్రమే వర్తిస్తుంది. అందుకే ఆ స్వరక్తం ఇచ్చింది ఎవరట? స్వరక్తం ఇచ్చిన పర్సనాలిటీ. హూ ఈజ్ దట్ పర్సనాలిటీ? హీ ఈజ్ ద గాడ్. ఆయన దేవుడు. దేవుడు స్వరక్తం ఇచ్చిన వ్యక్తి ఒక ప్రవక్తో, ఒక యాజకుడో, ఒక మనుషుడో కాదు. ఆ స్వరక్తం ఇచ్చిన వ్యక్తి ఎవరట? దేవుడు. అందుకే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అనేటువంటి పదము వాడబడింది. ఆ తర్వాత రోమీలకు రాయబడినటువంటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. రోమీలకు రాయబడినటువంటి పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాను, గమనించండి. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రదానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. 5వ వచనము. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఇశ్రాయేలు జనాంగంలో పుట్టాడు, క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ఎవరట? 2 పదాలు ఇక్కడ. సర్వాధికారి, తర్వాత దేవుడు. 2 ఈయన. ఈ యేసుక్రీస్తు ఎవరో కాదు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఈయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడుగా ఉన్నటువంటి వ్యక్తి దేవుడు. ఓకేనా? రైట్. ఆ తర్వాత ఇంకా ముందుకు సాగిపోదాం. ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై యుండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై యుండి. మనం కూడా దేవుని స్వరూపమే, అందులో ఏం తేడా లేదు. మనము దేవుని స్వరూపమే, యేసుక్రీస్తు కూడా దేవుని స్వరూపం అని చెప్పండి. రైట్. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. ఏంటంట? ఆయన యొక్క ప్లేస్ ఏంటంట? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానముగా ఉండుట అంటే పరలోకంలో యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? ఆయన దేవునితో సమానముగా ఉన్నాడు. ఇక దేవునితో సమానంగా ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి? దేవుడైతేనే
ఆ పదానికి, ఆ పద ప్రయోగానికి, ఆ సందర్భానికి అర్హుడు. కాబట్టి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనాదిలో ఎక్కడైతే ఉన్నారో యేసుక్రీస్తు కూడా అనాదిలో అక్కడే ఉన్నారు. అక్కడి నుండి మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చిందించడానికి కొరకు, మన పాపాలని పరిహరించడానికి కొరకు ఈ భూమికి దిగొచ్చాడు. కాబట్టి ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని అనుకోలేదు. విడిచిపెట్టాడు, ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. రైట్. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందాక చెప్పాను కదా, ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆయన శరీరధారిగా ఉన్న ఆయన ఏమై ఉన్నాడు? సర్వపరిపూర్ణత కల దైవత్వములో ఒక భాగమై ఉన్నాడు. సర్వ పరిపూర్ణత కలిగిన, ఒకసారి ఒక ప్రశ్న వేసుకుందాము. ఈ భూమి మీద సర్వ పరిపూర్ణత గల మనుష్యుడు ఎవరైనా ఉన్నారా? సర్వ పరిపూర్ణుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆదాము మొదలుకొని ఇప్పుడు మన తరం వరకు కూడా ఈ భూమి మీద సర్వ పరిపూర్ణుడే లేడు. సర్వ పరిపూర్ణుడు అసలు లేడు. అది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. ఆ పదము ఎవరికి మాత్రమే సాధ్యము? దేవునికి మాత్రమే సాధ్యం. ఆయన సర్వ పరిపూర్ణత గలవాడు. అందుకే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉంది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉంది, శరీరముగా ఉంది. ఇక శరీరంగా ఉన్నప్పుడే ఆయన సర్వ పరిపూర్ణుడు. అంటే శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత సర్వకి ఇంకొక సర్వ తగిలించుకొని మాట్లాడాలి. సర్వ పరిపూర్ణుడుగా ఆయన కదా, పరిపూర్ణుడే లేడు. ఆయన సర్వ పరిపూర్ణుడు. శరీరధారిగా ఉన్నప్పుడే ఆయన సర్వ పరిపూర్ణుడు. ఆయన దేవుడై ఉన్నాడు. రైట్. ఆ తర్వాత తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. అనగా మహాదేవుడును ఇది కూడా కాంట్రవర్షియల్. చూడండి, మొదలే చెప్తున్నాను, ఇది కూడా కాంట్రవర్షియల్ కాంటెక్స్టే, చెప్పుకుందాం అయినా సరే. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇక్కడ మనం ఎవరు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాము? ప్రత్యేకంగా మనం ఎవరు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నామంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూస్తున్నాం. అంటే చాలామంది తెలియకపోవచ్చు, కానీ వాక్యం తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు. మనము యెహోవా దేవుని రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా? యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా? యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు, ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయనను పొడిచిన వాళ్ళు కూడా ఆ ప్రత్యక్షతను చూస్తారని రాయబడింది. ఇప్పుడు ఈ మాట బాగా గమనించండి. 6వ వచనంలో మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరై ఉన్నారట? యేసుక్రీస్తు మహాదేవుడును మన రక్షకుడును అని మనం అనుకుంటున్నాము. కానీ దీన్ని చాలామంది ఏమంటున్నారంటే అలా కాదండి, ఆ మహాదేవుడును అనే దగ్గర కామా ఉండాలి అంటున్నారు. కామా పెడితే ఏమవుతుంది?
ఈ మహాదేవుడు వేరే వ్యక్తికి వస్తుంది, రక్షకుడునైన యేసుక్రీస్తు అనేది వేరే వ్యక్తికి వస్తుంది. అక్కడ కామ లేదు కాబట్టి అది ఒప్పుకోమంటున్నారు చాలామంది కూడా. కానీ మనకు క్లియర్గా ఉంది, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఇప్పుడు ఎదురు చూస్తున్నాం. ఆయన మహాదేవుడై ఉన్నాడు. ఆయన మహాదేవుడై ఉన్నాడు. ఇంకా ఇందాక మనం హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి వచనాలు మనం చదువుకున్నాము. 1వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలలో యెహోవా దేవుడు ఏమని పిలిచాడు యేసుక్రీస్తును? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది దేవా అని హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఆ తర్వాత తిమోతి పత్రిక ఒకసారి వద్దాము. తిమోతి పత్రికకు రండి. ఆరో అధ్యాయము 15-16 వచనాలు. మొదటి పత్రిక, తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నాను. ఇది కూడా కాంట్రవర్షియల్. చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును. ఈ మాట రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అనే మాట ఎవరిది? ఎవరి బిరుదు ఇది? యేసుక్రీస్తుదేది. యెహోవా దేవునిది అయితే ఏమని ఉంటుంది? సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఉంటుంది. రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అనే బిరుదు ఎవరిది మాత్రమే? యేసుక్రీస్తుది. రైట్. 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. ఆయన ఎవరాయన? రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు. ఆయన సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఎవరు నివసిస్తారు? దేవుడా మానవుడా? ఎవరు? దేవుడే. కాబట్టి యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నాడు. ఆ తర్వాత ఇక చివరికి వచ్చేసాము. యోహాను పత్రికలకు వద్దాం. యోహాను పత్రికలు, మొదటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. 5వ అధ్యాయము 20వ వచనము. ఒకవేళ ఫాస్ట్గా అంటే ఎక్కువ వచనాలు ఉన్నందుకు ఫాస్ట్గా చెప్పేస్తానేమో, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆసక్తి ఉంటేనో మళ్ళీ ఒకసారి చదువుకోండి. రైట్. 5వ అధ్యాయము 20వ వచనము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. రైట్. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆ పైన చదివిన 20వ వచనంలో పైన చదివిన మాటలని ఎవరి గురించి చదివాము? యేసుక్రీస్తు గురించి చదివాము. దేవుని కుమారుడు వచ్చి మనకు బోధించాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు నిజమైన దేవుడునై ఉన్నాడు. నిజమైన దేవుడునై ఉన్నాడు అనేటువంటి పదం ఇక్కడ రాయబడుతుంది. ఆ తర్వాత ప్రకటన గ్రంథము 1వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12-13 వచనాలు. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను
మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని, మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని అని అక్కడ వివరించుకుంటూ పోయాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో వివరించుకుంటూ పోయాడు యేసుక్రీస్తును. మనుష్య కుమారుడు మనకు తెలిసేవారు యేసుక్రీస్తు. ఇక్కడ ఈ వర్ణన మీరు చూడండి, హెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయంలో వర్ణన మీరు చూడండి. అక్కడ యెహోవా దేవుణ్ణి వర్ణించాడు, ఇక్కడ యేసుక్రీస్తును వర్ణించారు. సేమ్. ఓకేనా? అంటే వర్ణన అనేది ఎవరిని గురించి మాత్రమే ఇవ్వబడుతుంది అంటే దేవుని గురించి ఇవ్వబడుతుంది. వర్ణన అనేది హెజ్కేల్లో యెహోవా దేవుని గురించి ఇవ్వబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఎవరి గురించి ఇవ్వబడింది? యేసుక్రీస్తుని గురించి వర్ణన ఇవ్వబడింది. ఆయన దేవుడు కాబట్టే ఆ వర్ణన మనకు ఇవ్వబడింది. ఇక చివరిగా 5వ అధ్యాయానికి రండి. చివరిగా 5వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. 13-14 వచనాలు. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. మనము సాగిలపడి క్రైస్తవులుగా సాగిలపడి ఎవరికి నమస్కారం చేస్తాం? మనము క్రైస్తవులుగా, లోకస్తులుగా కాదు. లోకస్తులుగా చాలామంది తల్లిదండ్రులకు పెద్దలకు చేస్తుంటారు. క్రైస్తవులుగా ఎవరికి మాత్రమే? ఇది దేవుడికి మాత్రమే. దేవుడి ఎదుట మాత్రమే మనం మోకాళ్ళుని సాష్టాంగ నమస్కారము చేయాలి. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఈ 24 పెద్దలు ఏం చేశారట? 14వ వచనంలో చూడండి. 14వ వచనంలో ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఎవరికి నమస్కారం చేశారు? పైన 13 మరొకసారి చదువుకుందాం. 13 మరొకసారి చదువుకొని ముగించుకుందాం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని అంటే తండ్రి అయిన దేవునికిని గొర్రె పిల్లకును, ఎవరికి? గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. స్తోత్రాలు, మహిమ, ఘనత ఇవన్నీ ఎవరికి? మనుషునికా దేవునికా? దేవునికి కలుగును గాక అని చెప్పుట వింటిని. అప్పుడు 24 పెద్దలు ఏం చేశారట? తండ్రి అయిన దేవునికి, గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తుకు సాగిలపడి నమస్కారము చేశారు. ఇవన్నీ ఆది కాండం నుండి ఎక్కడ దాకా చదువుకున్నాము? ప్రకటన గ్రంథం వరకు చదువుకున్నాము. ఇవన్నీ మాటలను కలగలుపుకుంటే దైవత్వము అనేది ఒక్కరు కాదు. దైవత్వంలో ఇప్పటివరకు మనం చదువుకున్నది 2, ఒక్కరు కంటే ఎక్కువ 2 ఉన్నారు. ఒకరు యెహోవా దేవుడైతే ఇంకొక ఆయన యేసుక్రీస్తు దేవుడు అని, యేసుక్రీస్తును స్వయాన తండ్రి అయిన దేవుడే దేవా అని పిలిచాడు అని కదా, ఆయన రాజని, ప్రభు అని. 24 పెద్దలు పరలోకములో యేసుక్రీస్తుకు కూడా సాగిలపడి నమస్కారము చేస్తున్నారు అని. కాబట్టి ఇవన్నీ మాటలను బట్టి, సందర్భాలను బట్టి యేసుక్రీస్తు అంటే ఇది అంటే ఈ వాక్యం మనం అసలు మాట్లాడుకోకూడదు, చెప్పుకోకూడదు అసలు ఇది కదా. యేసుక్రీస్తు దేవుడు అంతే, అది అల్టిమేట్గా. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది వాక్యం తెలియనటువంటి వాళ్ళు, వేరే వాళ్ళు ఇలా అబద్ధ బోధలు చేస్తున్నటువంటి కారణంగా ఈ యొక్క వాక్యాన్ని, మాటలను మీకు నేర్పించడం జరిగింది. అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.